ఓకే. ఇదండి పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండల కేంద్రంలో గత తెలుగుదేశం పేరు 2014, 2019 సంబంధించింది విద్యుత్ సోలార్ పంపు చెట్లు అనేవి రైతులకి 2.5 ఎకరాలు 5 ఎకరాలకి ఇదండి ఇచ్చారు. పంపు చెట్లు ఇచ్చారు. ఇవి గతంలో పూర్తిస్థాయిలో మళ్ళీ తిరిగి గెలిచి ఇవ్వాలనుకుంటారు, ఏదో మరి లేదు, సగం అయ్యేవి. అలాగే ఇప్పుడు కొమరాడ మండలానికి సంబంధించి ఇవన్నీ ఇచ్చారని కొన్ని ఇంక ఇవ్వలేదు. ఇలాంటి సందర్భంలో 2019 తర్వాత అధికారంలోకి వచ్చిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఒక నియోజకవర్గ లారీ అన్నారు, అది అన్నారు. 272 దరఖాస్తుల మండలంలో తయారు కొమరాడ మండలంలో పెడితే 32 దరఖాస్తులకి కాంట్రాక్ట్కి ఇచ్చినప్పుడు కూడా ఒక్క బోరు తీని పరిస్థితి ఉంది. మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో మీరైతే 2014 నుండి 2019 వరకు ఇచ్చారు, అదేవిధంగా ఈ పంపు చెట్లన్నీ కూడా విద్యుత్ సోలార్ పంపు చెట్లు రైతులకు మంజూరు చేసి అన్ని విధాలుగా భరోసా కల్పించాలని చెప్పి ఈరోజు మేము ప్రజా సంఘాల ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తాను. అందుకని ఇది పరిశీలించడానికి వచ్చామని చూడండి. ఇది మొత్తం ఇదండి, ఈ విధంగా ఉందండి. ఈ విధంగా ఇచ్చి మళ్ళీ రైతులకు అన్ని విధాలుగా ఆదుకోవాలని చెప్పి మేము ప్రజా సంఘాల ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తాను. జిల్లా కొమరాడ మండల కేంద్రంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి రైతే ఈ దేశానికి రాజు, రైతే వెన్నుపోతని చెప్తున్న ఈరోజు పాలకులకి రైతు సమస్యను, రైతులకు సంబంధించిన సమస్యలు పరిష్కరించడంలో పూర్తిస్థాయిలో విఫలమయ్యారని చెప్పి సందర్భంగా చెప్పడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి గత తెలుగుదేశం ప్రభుత్వంలో 2014 నుండి 2019 వరకు విద్యుత్ సోలార్ పంపు చెట్టు అనేది 2.5 ఎకరాల నుండి 5 ఎకరాల దాటిన వాళ్ళకి అందరూ కూడా కొంతవరకు ఇవ్వడం జరిగింది. అయితే ఇలాంటి సందర్భంలో 2019 ఎన్నికలు రావడం వల్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గానికి ఒక బోరింగ్ లారీ ఇస్తాను, దీనివల్ల 2.5 ఎకరాల నుండి 5 ఎకరాల లోపు వాళ్ళు అందరూ కూడా ఉచితంగా బోర్ ఇస్తాము, పంపు చెట్టు ఇస్తాము, అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పి అధికారంలో వచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క బోరు కూడా మా కొమరాడ మండలంలో తీని పరిస్థితి ఉంది. సుమారు 272 మంది వరకు దరఖాస్తులు చేసుకున్నారు. అందులో 32 మంది వరకు కాంట్రాక్ట్ పంపించితే కాంట్రాక్ట్ డబ్బులు లేదని ఆ లారీ కూడా రాని పరిస్థితి ఉంది. మరి మేము రైతుకే అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్తున్న గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత మళ్ళీ కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. నారా చంద్రబాబు నాయుడు గారు మీరు ఏదైతే 2014 నుండి 2019 వరకు విద్యుత్ సోలార్ పంపు చెట్టు మంజూరు చేశారు, అదేవిధంగా మీరు అధికారం వచ్చిన సందర్భంలో రైతులకు అందరికి ఆదుకునే విధంగా సోలార్ పంపు చెట్టు విద్యుత్ ఎన్టీఆర్ జలసిరి పథకం కింద సోలార్ పంపు చెట్టు విద్యుత్ అన్నీ కూడా ఉచితంగా ఇచ్చి రైతులకు అందరికీ ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడమే తప్ప ఎటువంటి పథకం లేదు. మేము వైఎస్ఆర్ జలసిరి అన్నారు, జలసిరి లేదు, ఏ సిరి లేకుండా చేశారు. ఆ విధంగా కాకుండా మీరు మళ్ళీ అధికారంలోకి వచ్చారు కాబట్టి గతంలో మాదిరిగా విద్యుత్ సోలార్ పంపు చెట్లను రైతులకు అన్ని విధాలుగా ఇచ్చి ఆదుకోవాలని చెప్పి ఈరోజు మేము ప్రజా సంఘాల ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాం. ఈ విధంగా రైతులకు అన్ని విధాలుగా ఆదుకోవాలి తప్ప రైతుల నుంచి ఆదుకుంటామని చెప్పి ఎన్నికల ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత ఒక మాట ఆడుతున్న పరిస్థితిలో మీరే కూటమి ప్రభుత్వంలో మీ రైతులకి గతంలో మేలు చేసి ఆ విధంగా ఇప్పుడు కూడా మేలు చేసి అన్ని విధాలుగా ఆదుకోవాలని చెప్పి మేము ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ డిమాండ్ చేస్తున్నాం.